హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో మత్తయి సువార్త 21, మార్కు సువార్త 11 అధ్యాయంలో ఒక చక్కటి స్టోరీ కనబడుతుంది. మనం అందరం కూడా సుపరిచితమైన కథని కేవలం పామ్ సండే రోజు ధ్యానిస్తాం. అవును, గాడిద పిల్ల కోసం, గాడిద కోసం. ఈ రోజు యేసు ప్రభు బేత్నియా ప్రాంతంకి వెళ్ళిన తర్వాత శిష్యులకి బాధ్యతను అప్పగిస్తాడు. అగో, అక్కడ గాడిద కట్టబడి ఉంది, ఆ కట్లు నింపి తీసుకురండి. ఎవరైనా అడిగితే యేసు ప్రభుకి కావాల్సి ఉన్నదని చెప్తారు. సేమ్ అదే విధంగా జరుగుతుంది. ఈ రోజు మనం గాడిద దేనికి సాదృశ్యం అన్న విషయాన్ని గమనిస్తే, గాడిద బరువులు మోస్తుంది, బాధ్యతను తీసుకుంటాడు. అలాగే చాలా దీనంగా తన పనిని తను చేసుకుంటాడు. ఈరోజు దేవుడి గాడిదని ఎన్నుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈరోజు మన జీవితంలో కూడా బరువులు మోస్తున్నావా, బాధ్యతలు స్వీకరిస్తున్నావా? కానీ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో, నీ జీవితానికి విలువ రావాలి అంటే, అర్హత రావాలి అంటే, నీ జీవితానికి ఆశీర్వాదం కావాలి అంటే, నీ జీవితం మీద యేసు ప్రభు ఆసీనుడై ఉండాలి. దేవుడు వాక్యాన్ని మనం ఎప్పుడైతే అట్టి పెట్టుకొని ఉంటామో, దేవుడు మన జీవితానికి ఘనతను తీసుకొస్తాడు. ఏ కట్టులతో కట్టబడి ఉన్నావో ఆ కట్టులు విప్పుకొని దేవుని సన్నిధిగా, దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ మీద ఆసీనుడై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సో థింక్ అబౌట్ ఇట్. గాడిని దీవించిన దేవుడు, గాడికి ఘనత ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. గాడ్ బ్లెస్ యు.